పోటెత్తారు. ఇల్లెందు పాత బస్టాండ్ శివాలయం, చెరువు కట్ట వద్ద గల శివాలయం, హరిహర క్షేత్ర శివాలయం, కోటిలింగాలలో గల శివాలయాల్లో భక్తులు శివుణ్ణి దర్శించుకొని పులకించిపోయారు. శివ పార్వతుల కళ్యాణానికి పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति। प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमेशानमीडे वटाधूनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीश
ईशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा सन्निगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणिः पठेत् स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुध्यानं सुमित्रं कळत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति అనేది మొన్న ఇల్లేందు మండలం, నిన్న గార్ల మండలం, దయారం మండలం, ఇవాళ గార్ల మండలం, అట్లనే గ్రామాలన్నీ తిరుగుకుంటూ వస్తూ మరి ఈ బహిరంగ సభని మా సభల్ని విజయవంతం చేయమని చెప్పుకుంటూ అక్కలందరినీ కోరుకుంటూ వస్తున్నాం. మీరు కూడా అలాగే జయప్రదం చేస్తారని, మీరందరూ కూడా మాతో మమ్మల్ని సహకరించి మా సభకు వస్తారని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. ప్రగతిశీల మహిళా సంఘం యూడబ్ల్యూ తమ 6వ రాష్ట్ర మహాసభల్ని మార్చి 1, 2, 3 తారీఖుల్లో హైదరాబాద్ నగరంలో జరుపుకోబోతున్నటువంటి సందర్భంగా ఈ మహాసభలకు ముందుగా 1వ తారీఖున హైదరాబాద్ నగరంలో మహిళలతోటి భారీ స్థాయిలో ఒక ప్రదర్శన, అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బహిరంగ సభకు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఈ మండలంలో గత 2 రోజులుగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా ఇంటికొక మహిళ కథలు రావాలని చెప్పేసి మహిళా సంఘం నాయకురాళ్ళు మహిళలకు పిలుపునిస్తున్నారు. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళే పోలీసు వ్యవస్థ, కోర్టులు, న్యాయం, ధర్మం అన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు నడిపించే. కానీ ఇవాళ అర్ధరాత్రి కాదు, పట్టపైటీలు మహిళ ఒంటరిగా పని చేసుకోగలిగినటువంటి పరిస్థితి, ఇంట్లో ఉండగలిగినటువంటి పరిస్థితి ఇవాళ ఉందా? చివరికి పోలీస్ స్టేషన్లో కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా సమసమాజ స్థాపనకి నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతున్నటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది లేనంత కాలం స్త్రీలు అసమానులుగానే ఉంటారు, స్త్రీలు 2వ తరగతి పౌరులుగానే ఉంటారు. కడుపుల్లో ఉన్నటువంటి బిడ్డల్ని గర్భాల్లోనే స్కానింగ్లు చేసి ఆడబిడ్డ అయితే నువ్వు గొంతు నిలిపేయమని చెప్పేసి కడుపులోనే చంపేటువంటి ఒక భ్రూణ హత్యల విధానాన్ని కొనసాగించేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంటది. అది పోలీస్ స్టేషన్లో అయినా, బజార్లో అయినా, ఉద్యోగుల మీద అయినా, లేదా వరకట్నాల పేరుతోటి మరి కోడళ్ల మీద కిరోసిని పెట్టి తగలబెట్టేటువంటి అత్తలు, మామలు, భర్తలు ఉన్నటువంటి వ్యవస్థ కొనసాగటానికి, రక్షింపబడటానికి ఇవన్నీ కూడా కారణంగా తోడ్పడతాయనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని వీటి
వీటన్నిటికీ వ్యతిరేకంగా మహిళల్ని నిజమైనటువంటి చైతన్యవంతంతో నడిపించేటందుకు, ఉద్యమాలు కొనసాగించేటందుకు రేపు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మహాసభల సందర్భంగా మరి హైదరాబాద్ లో జరిగేటువంటి మహిళా ప్రదర్శన ఏదైతుందో ఆ ప్రదర్శనలో భారీ సంఖ్యలో ఈ గ్రామం నుంచి పాల్గొనాలి. అలాగే 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి మహాసభల్లో కూడా మరి పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రచార జాతాను నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకుల తరఫున ఈ గ్రామ అక్కలకి అందరూ కూడా విజ్ఞప్తి చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇల్లందు పట్టణంలోని సబ్ జైలును బుధవారం వరంగల్ జైలు శాఖ డీఐజీ కేశవనాయుడు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల అందరూ స్నేహభావంతో మెలగాలని అన్నారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రంగనాథ్, ఇల్లందు మెజిస్ట్రేట్ జయప్రసాద్, ఖమ్మం జిల్లా జైలు శాఖ అధికారులు రుషేంద్ర, నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. కొన్ని రిపేర్స్ అవసరమయ్యి, కొంత కన్స్ట్రక్షన్ అవసరమయ్యి కొంతకాలం దీన్ని అలా ఉంచాము. తర్వాత ఈరోజు పునః ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇది ఇక్కడ మీరు ఇంత ఉత్సాహంగా, ఇంత సంతోషంగా ఒక పర్వదినాన్ని జరుపుకోవడానికి వచ్చినట్టుగా అలాంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తున్నందుకు నాకు చూసి చాలా సంతోషంగా ఉంది. మన సిస్టమ్ కరెక్ట్ గా నడిపించడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవసరము. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఆ లొకాలిటీ యొక్క స్టేటస్ ని బట్టి ఉంటాయి. అదే స్టేట్ క్యాపిటల్ అయితే హైకోర్టు, డిస్టిక్ అయితే డిస్టిక్ కోర్టు, అలాగే అక్కడైతే సెంట్రల్ ప్రిజన్స్, డిస్టిక్ ప్రిజన్స్, ఇక్కడైతే సబ్ జైల్లో మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ మన డెమోక్రటిక్ సిస్టమ్ ను సక్రమంగా నడిపించుకోవడానికి ఏర్పరిచినటువంటి సిస్టమ్స్ అన్నమాట. ఈ సిస్టమ్స్ ఏ విధంగా అయినా కానీ దెబ్బ తీయడం జరిగితే, వాటికి దెబ్బ తగిలితే మానవాళికి అందరికీ దెబ్బ తగిలినట్టే అన్నమాట. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే మన అందరి శ్రేయస్కరాన్ని కోరి ఈ ఇన్స్టిట్యూషన్స్ ను తీసుకొచ్చారు సిస్టమ్ లో. కాబట్టి ఈ సిస్టమ్స్ కు ఎప్పుడైనా ఏమైనా అవసరం అనుకుంటే మరమ్మతులు చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా ఎన్నో మార్పులు చేయొచ్చు కాలానుగుణంగా. కానీ వీటిని వెనక్కి వెళ్ళేలాగా చేయకూడదు అనమాట. సో అదే దిశలో ఈ ఇల్లందు సబ్ జైలును పునః ప్రారంభిస్తున్నాము. ఇక్కడ కొన్ని రిపేర్స్ వర్క్ చేశాము, రెనోవేట్ చేశాము, ఒక కొత్త బ్యారక్ను నిర్మించాము, ఇక్కడ మంచి వాతావరణాన్ని మళ్ళీ తీసుకొచ్చాము. ఈరోజు ప్రారంభించాము శాస్త్రోక్తంగా. అదేవిధంగా ఇక్కడ దీన్ని పురస్కరించుకున్న ఈ ప్రముఖులు చాలా మంది వచ్చారు. ప్రారంభిస్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వ్యవస్థ నడవాలంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా సరిదిద్దవలసినటువంటి వ్యవస్థలు ఎంతైనా అవసరం. మరి ఆ వ్యవస్థలు లోటుపాట్ల గురించే నిర్దేశించబడతాయి. కాబట్టి మరి ఆ వ్యవస్థలను కాదనలేననుకున్నటువంటి సందర్భం మనకు ఎదురవుతూ ఉంటుంది. అదేందో వ్యవస్థలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే నిత్యం పోలీస్ ఫోర్సు, జైళ్ళు ఇవి మాత్రమే నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కోర్ట్ బిల్డింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇది ప్రగతికి గీటు రాయి కాకపోయినప్పటికీ కూడా సమాజంలో శాంతి భద్రతలు, వ్యక్తికి ఆస్తికి మరి రక్షణ కల్పించేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి వ్యవస్థలు రాజ్యాంగ ప్రకారం, చట్టం ప్రకారం ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యవస్థలు. ఆ క్రమంలో మరి
ఈ వ్యవస్థలను మనం చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం మరి నడుపుకొని వాటికి నిర్దేశించినటువంటి లక్ష్యాలను ముఖ్యంగా మనము ఈ జైల్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే కస్టడీ, కేర్ అండ్ కరెక్షన్ ఈ 3 ప్రధానమైనటువంటి ఉద్దేశాలతో పనిచేస్తూ ఉన్నాయి. కస్టడీ, కేర్ అండ్ కరెక్షన్. అయితే ఒక వ్యక్తి నేరం ఏ సందర్భంలో చేసినప్పటికీ కూడా మరి జైలుకి వస్తే ఈ 3 ఆశయాలతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆ వ్యక్తిని మళ్ళీ ఒక పరిపూర్ణంగా తయారు చేసి సమాజానికి అందించేటువంటి బృహత్తరమైనటువంటి ఒక కార్యాన్ని నిర్వర్తిస్తున్నది. ఆ క్రమంలో ఈరోజు ఎల్లెందుకోటలో మరి సబ్ జైలును పునర్ప్రారంభించుకున్న సందర్భంగా సరే మనందరికీ కూడా శుభాభినందనలు తెలియదు. ఏంటంటే మాకు కన్వీనియంట్గా ఉంటుంది, పోలీస్కి కన్వీనియంట్గా ఉంటుంది అనేది మటుకు నేను చెప్పగలను. రైట్, ఇప్పుడు కరెక్షనల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెద్ద మాటలు, బహుశా అది సరే మాట్లాడాలి కాబట్టి మాట్లాడదాం. అవన్నీ ఏంటంటే తప్పకుండా ఇదేంటంటే జైలు లేకపోతే పోలీసు ఏదైనా కానీ కూడా ఫైనల్గా వచ్చేటప్పటికి అది మనం వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి, ఆ మార్పు తీసుకురావడానికి ఏదైనా కానీ కూడా ప్రతి వాళ్ళలో కూడా నేను నా దగ్గర కొంతమంది ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చినప్పుడు చెబుతున్నాను, మర్డర్ చేసేవాడికి కూడా కారణం అనేది ఏదో ఉంటుంది. ఆ కారణాన్ని కనుక్కొని అది మొత్తం పూర్తిగా మనం దాన్ని అంటే హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అంటే పూర్తిగా మనం దాన్ని చూస్తే కనుక దాని విషయం ఏంటనేది అర్థమవుతుంది. సో ఆ కారణం ఉన్నంత మాత్రాన అదేం లేదు, చట్టపరంగా అతను తప్పకుండా తప్పు చేసింది అదే అవుతుంది. కానీ సో దాంట్లో మళ్ళీ మనకి సీరియస్నెస్ అనేది రకరకాలుగా ఉంటాయన్నమాట. కొంతమంది వాళ్ళ ఎవరికి వాళ్ళకి ఒక కారణం ఇచ్చుకుంటుంటారు, ఏ కారణం లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అంటే ఉన్న రౌడీజం చేతనో లేకపోతే ఇంకేదో చేస్తూ ఇట్ట చేసేవాళ్ళు ఉంటారు. సో దాంట్లో మళ్ళీ గ్రేడింగ్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఏదైనా నేరాన్ని ఇది ఇట్లా ఈ డిగ్రీ అని చెప్పి ఇచ్చుకుంటూ పోతుంటాం అన్నమాట. ఆ డిగ్రీ బట్టి దాని మీద మనం ఎలా స్పందించాలనేది మనం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఎవరు చూసినా కానీ ఇప్పుడు మీకైనా అనిపిస్తుంటుంది, ఇది చూస్తే చాలా అన్యాయం అని అనిపిస్తుంటుంది. ప్రతి సగటు వ్యక్తి ఎవరైనా చూసినప్పుడు ఎలా స్పందిస్తాడో అదేవిధంగా పోలీసు కానీ లేకపోతే జైల్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా అందరం మేమంతా కూడా పబ్లిక్లో నుంచి వచ్చిన వాళ్ళే. సో పబ్లిక్లో నుంచి వచ్చిన వాళ్ళం, పబ్లిక్ స్పందన అనేది మా స్పందన కూడా అవుతుంది అన్నమాట. సో అందుకోసం దానికి తగ్గట్టుగానే చర్యలు కూడా ఉంటాయి. అండ్ తప్పకుండా వచ్చేవాళ్ళని ఏంటంటే మార్చాలనేటటువంటి ప్రయత్నం అనేది అది సిస్టంలో ఉంటుంది. సో జైల్స్ అనేది యాక్చువల్గా నేను ఖమ్మం జైలు చూశాను, చాలా చక్కగా ఉంటుంది. అసలు జైలు అంటే కనుక మనం మామూలుగా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉండేది మా పోలీసు లాకప్లే కానీ జైలు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే లాకప్ అంతా వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది, జైలు చాలా చక్కటి వాతావరణంలో ఉంటాయి. ప్రాపర్ వాచింగ్ ఇదంతా ప్రొసీజర్. డైనమిక్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎవడైతే వాళ్ళలోనే కొంతమంది ఇంటెలిజెన్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ పోటీలో పాల్గొనేందుకు వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుండి క్రీడాకారులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి శ్యాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ధల్ సింగ్, దొడ్డ డానియల్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
오빤 강남스타일 강남스타일 옵 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 어쩌니 누구나 건데 넌 알기 스페셜 건데 어쩌니 누구나 건데 విజయవంతమైంది. ఖమ్మం ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పునర్నిర్మాణం, జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుగర్జన సభను ఏర్పాటు చేసినట్లు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ ఎంతో మంది తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాల ఫలితమే తెలంగాణ ఏర్పాటుకు కారణమైందని అన్నారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ మహాల్, ఒరిస్సా రాష్ట్ర కార్యదర్శి సడంగి తదితరులు పాల్గొన్నారు. తన 3 నెలల గర్భం కూడా లిఖిత అయిపోయింది. ఇలాంటి త్యాగాలకి, ఇలాంటి ఉద్యమాలకి, ఇలాంటి పోరాటాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ ఉద్యమంలో భాగస్వాములు. అందుకోసమే తెలంగాణ పోరాట జెండా ఎగిరింది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక మంది లాంటి వాళ్ళ త్యాగాలు ఇందులో ఉన్నాయనేటువంటి మనం గుర్తుంచుకోవాలి. అందుకనే త్యాగాలు, పోరాటాలు, రాజకీయ పోరాటాల ప్రక్రియ ఇవన్నీ కలిసి అనివార్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేలాగా ఉంది. ఇందులో అందరి కృషి దాగి ఉంది. కానీ ఈ
కృషికి ఫలితాలు రావాలి, పంటలు పండాలి అంటే మన ఆకాంక్షలు తీరాలి. ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీగా అందరినీ సమన్వయంగా తీసుకుపోయినటువంటి జాకు దానికి చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరామ్ గారు ఇప్పుడు మనం డిక్లరేషన్ ఇచ్చినటువంటి సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆయన అంతకుముందే పౌర హక్కులవాది, పౌర హక్కుల ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ నేతగా మారాడు. రేపు రానున్న కాలంలో కూడా ఈ ప్రజాస్వామిక పోరాటాన్ని ప్రజల తరపున ప్రజల కొరకు మరింత ముందుకు తీసుకుపోయే బాధ్యతను కూడా తన భుజస్కంధాల మీద ఉంది అని మనందరం హర్షధ్వానాల మధ్య అందరూ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుష్మా స్వరాజ్ కూడా పార్లమెంట్ లో అన్నది, మీ ముఖ్యమంత్రికి కూడా జీతాలు అందుతలేవంటే ఉద్యమం ఎంత ఉధృతంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి వారు ప్రకటించిందంటే దాని వెనుక ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, డాక్టర్లు, లాయర్లు, ప్రతి కుల సంఘము, వృత్తి సంఘము చేసినటువంటి పోరాటం, ప్రతి విద్యార్థి సంఘం చేసినటువంటి పోరాటం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. వీటన్నింటికీ రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చి అన్ని పార్టీలను సమైక్యవాద పార్టీలను నిలదీసినటువంటి శక్తిగా అనేక పార్టీలు ముందుకొచ్చినాయి. అందులో గణనీయమైనటువంటిది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఉద్యమానికి సమరశీలతను తెచ్చి అది బలంగా నిలబడటానికి కూడా దోహదపడింది. అందులో టిఆర్ఎస్ పార్టీ పాత్ర కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష ఒక రకంగా తెలంగాణ ప్రజల జాతినంతటినీ కూడా జాగృతం చేసి ఉద్యమ బాటను నడిపించింది, లేపింది, కదిలించింది. ఆ శక్తి ఆ దీక్షకు ఉంది. ఆ తర్వాత ప్రజలను కదిలించడంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషించింది. బీజేపీ పార్టీ ఇక్కడ ఉద్యమంలో పాల్గొనటంకే కాదు, ఢిల్లీలో కూడా అనేక జాతీయ స్థాయిలో శక్తులను కదిలించడంలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది. జేఏసీలో లేకపోయినా బయట ఉంటూ మనకు సిపిఐ ఈ ఉద్యమానికి మద్దతునిచ్చింది. దీన్ని నిలబెట్టడానికి ఒకే మాటతో అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలో కూడా ఒకే మాటతో నిలబడి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత నినాదాన్ని బలపరిచింది. జాతీయ స్థాయిలో కూడా అనేక పార్టీలు తెలంగాణకు అనుకూలంగా కదలాలని ఒక మాట స్పష్టంగా చెప్పినటువంటి మరి మనకు సిపిఐ పార్టీ కూడా నిలిచింది. ఇన్ని శక్తులు కలిస్తే ఇది ఒక సంఘటితమైనటువంటి ఉద్యమమై ఆఖరికి బిల్లు పెట్టవలసినటువంటి పరిస్థితి కేంద్రానికి ఏర్పడ్డది. మద్దతు ఇవ్వవలసినటువంటి పరిస్థితి పార్లమెంట్ లో కూడా వచ్చింది. అక్కడికి కూడా ఆంధ్ర పాలకులు వదిలిపెట్టకుండా అనేక కుట్రలు మనం క్రికెట్ లో చూస్తాం. ఆఖరికి గెలిచే సమయానికి వస్తే బాల్కు కూడా నెత్తుకున్న ఆయిల్ రాసి వంకర్లు తిప్పేదట, స్పిన్ను లేసేదట. వెనకడికి మనం విన్నాం. అట్లాంటి ఒక కుట్రనే మనకు పార్లమెంట్ లో జరిగింది. స్ప్రే వేసిండ్రు గ్యాస్. మన ఇంతకు ముందు మహాల్ గారు అన్నారు, నేను భగత్ సింగ్ పుట్టిన నేల నుంచి వచ్చిన, అక్కడి నుంచి శుభాకాంక్షలు మీకు తీసుకొచ్చిన అని అన్నారు. ఆ భగత్ సింగ్ తో మన రాజగోపాల్ని పోల్చి మన మీడియా ఆయనను కూడా పైకి లేపే ప్రయత్నం చేసింది. ఎక్కడ భగత్ సింగ్, ఎక్కడ రాజగోపాల్, ఎక్కడ నక్క, ఎక్కడ నాగలోకం, ఇక మీరే ఊహించుకోండి. ఈ రకమైనటువంటి రీతిలో ఒక కుట్ర అనేది జరిగింది. ఆయనట భగత్ సింగ్ స్వాతంత్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడితే ఈయన ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటానికి, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు చర్చ జరగకుండా ఉండటానికి ఆయన పెప్పర్ స్ప్రే చేసింది. సభలపై లొల్లి, 20 మంది ఉండరు, లొల్లి చేసి తెలంగాణపై చర్చ జరగకుండా చేస్తారు. మనం టీవీల దగ్గరనే కూర్చున్నాం. బహుశా నాకు తెలిసి చాలా మంది మిత్రులు చెప్తున్నారు, రాజ్యసభ టీవీని గంటగనం ఎప్పుడు జనం చూడలేదట దేశంలో. మొట్టమొదటిసారి రాజ్యసభ టీవీని గంటమంది చూసిందట. ఆ రకంగా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా తమ ఆకాంక్ష మొత్తానికి సాధించుకోగలిగారు. బహుశా ప్రపంచంలో అత్యంత సాధారణమైనటువంటి ప్రజలు, అత్యంత శక్తివంతమైనటువంటి కార్పొరేట్ పెట్టుబడిదారీ శక్తులను దెబ్బకొట్టినటువంటి సంఘటన ఇటీవల కాలంలో లేనే లేదు. ఈ ఉద్యమానికి ఆ ప్రాముఖ్యత ఉంది, ఆ విశిష్టత ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SBS లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.